వెల్కమ్ టు CRB9 న్యూస్. ఏలేరు ఆధునీకరణకు 2,000 కోట్లు, పరిశ్రమల డ్రైనేజ్ కెనాల్ నిర్మాణానికి మరో 2,000 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించాలి. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మరోతి శివగణేష్. జగ్గంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన శనివారం రైతు సంక్షేమవారం కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరోతి శివగణేష్ కిర్లంపూడి మండలం ముక్కుళ్ళు రాజుపాలెం గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల రైతులు రైతుకూలీలతో మాట్లాడారు. ఏలేరు కాలువలు వరద ప్రభావం భవిష్యత్ అవసరాల గురించి ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా శివ గణేష్ మాట్లాడుతూ 10 లక్షల మందికి త్రాగునీరు, 1,00,000 ఎకరాలకు సాగునీరందించే 24 టీఎంసీలు సామర్థ్యం కలిగిన 30 కిలోమీటర్ల పొడవు, 10 మీటర్ల వాలు కలిగిన ఏలేరు కాలువలను ఆధునీకరించేదానికి 2,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా పరిశ్రమలు ప్రజలకుమసరమని కాని, పరిశ్రమల వల్ల ఏలేరు జలాశయం భూగర్భ జలాలు కలుషితం కాకుండా డ్రైనేజ్ కెనాల్ నిర్మాణం కోసం మరో 2,000 కోట్ల నిధులు ఈ బడ్జెట్లో కేటాయించాలని ప్రభుత్వాన్ని శివగణేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుద్దా యతిరాజులు, ఆయా గ్రామాల పెద్దలు, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. రాబోయే ఈ బడ్జెట్లోని అధికంగా నిధులు ఏలేరుకి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి ఒక పాదయాత్ర కార్యక్రమం కూడా తీసుకున్నాం త్వరలో. మీరు అందరూ సహకరించాలి. కాంగ్రెస్ పార్టీ పనిగానే ఉంటారు. మీరందరూ కూడా మీ పిల్లలతోని ఈ ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ సెల్లోనే ఒక లెటర్ పెట్టించండి. మేము ఏలేరు మీద ఆధారపడి ఉన్నాము, ఏలేరుతోనే మా జీవితాలు ముడిపడి ఉన్నాయి, ఏలేరుకి నిధులు కేటాయించండి అని ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ సెల్లోనే ఒక లెటర్ పెట్టించండి. మీరు అందరూ ఆ ప్రయత్నం నేను చేస్తాను. ఆ కార్యక్రమం మీద రైతులందరికీ ఒకసారి కలుద్దామని చెప్పేసి నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాము. తర్వాత మన మండల హెడ్ క్వార్టర్లో సరిపోతుంది. మన భావన ఏదైతే ఉన్నదో ప్రభుత్వం తెలియజేయడం కోసం అదొక మార్గం వస్తుంది. మాకు ఈ కంప్లైంట్ ఉన్నది చేయాలని చెప్పేసి. తర్వాత మీరందరూ కూడా ఇప్పుడు మనకి కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ నుంచి మనం ఎన్నికల్లో ఏమనుకున్నామంటే, అప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఎక్కితే కనుక ప్రతి గ్రామంలోని ఒక సొసైటీ బ్యాంక్ని నిర్మాణం చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తాం. కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారం ప్రతి గ్రామంలోనే ఇవాళ రైతు ఉత్పాదక సంఘాలని ఏర్పడేస్తున్నారు. దానికి మీరు అలా ఏర్పడితే మీకు విత్తనాలు ఉచితంగా ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం పిండి ఉచితంగా ఇస్తారు మీకు. మనం ఇవాళ 6 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేసుకునే ఈ వంకాయలు కూడా 50 రూపాయలకి 60 రూపాయలకి మనకి బాండ్ మరీ ఇచ్చి మనకి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితులు ఉన్నాయి. మీరందరూ సంఘాలుగా ఏర్పడవలసిన అవసరం ఉంది. 300 మంది తక్కువగా ఏంటో సంఘంగా ఏర్పడాలి. అందులో ఒక 100 మంది ఈ కూలీలు, భూములేని పేదలు ఉండాల్సిన అవసరం. అవి కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. నేను మనుషులు పంపిస్తాను, మీకు కావాల్సిన టెక్నికల్గా మీకు ఏం అవసరం ఉన్నాయి ఇవన్నీ. సొసైటీస్ ఉంటాయి, కోఆపరేటివ్ బ్యాంకులు వేరు, మార్కెటింగ్ సొసైటీలు వేరు, రైతు ఉత్పాదక సంఘాలు వేరు. ఇవన్నీ కూడా కోఆపరేటివ్ చట్టం నుంచే మనం పొందుపరిచిన అంశాలే. మీరందరూ సంఘాలుగా ఏర్పడితే ఈ సంవత్సరం 10,000 గ్రూపుల్ని FPOలుగానే ఏర్పడమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కోరింది. కానీ మన రాష్ట్రంలో దానికి సహకారం లేదు ప్రభుత్వాలు. మీరందరూ సార్ ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయాలు. రైతు సంఘాలుగా ఏర్పడవలసిన అవసరం ఉంది. సంఘాలు పెట్టుకోనిచ్చి మళ్ళీ ఆన్లైన్ సెక్యూరిటీ పదకొండు 300 మంది సంఘం కట్టి మా సంఘంగా ఏర్పడితే మీకు పిండి ఉచితంగా వస్తుంది, ఫెర్టిలైజర్స్ ఉచితంగా వస్తాయి, విత్తనాలు ఉచితంగా వస్తాయి, గిట్టుబాటు ధర వస్తుంది. అలాగే మనం బ్యాంకుగా రూపాంతరం చెందొచ్చు. గొడౌన్స్ నిర్మాణం చేస్తారు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేస్తారు. ఇవన్నిటికి మనకు అవకాశం కలిగితే మరోసారి వస్తానండి, వెళ్ళి వస్తాను. తర్వాత రెగ్యులేటరీలు ఎక్కడికక్కడ మెరక ప్రాంతాలకు చాలా భూములు నీరు ఎక్కట్లేదు. మొన్న వరదకి ఎలాగైపోయింది మీ ఊరంతా మునిగిపోయింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సార్లు 130 కోట్లు ఒకటి, 170 కోట్లు ఒకటి. అప్పుడు రెండోసారి బాగా బలరాజు గారి చొరవతోనే ఆ నిధుల్ని
ఏర్పాటు చేశారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు అనుకున్నది 25,000 క్యూసిక్లు, అంటే ఒక 2 రోజులు ఆ కాలువంటి వెళ్తే ఒక టీఎంసీకి, అంటే 10,000 ఎకరాలు సరిపోయే నీరు, అంత కెపాసిటీ ఉన్న కాలువ. కానీ 35,000 క్యూసిక్లు వాటర్ వచ్చేసింది. అంటే మీ కాలువని మించిపోయి బయటకు వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు కేటాయించినప్పుడు ఎలా అంటే 75,000 క్యూసిక్లు, 25,000 క్యూసిక్ల నుంచి 75,000 క్యూసిక్ల వరకు వెడల్పు చేయాలి కాలువలు, కాలువ గొడ్లు పటిష్టం చేయాలి, అనేక చోట్ల ఈ రెగ్యులేటరీలు పెట్టాలి. ఇప్పుడున్న ఎస్టిమేట్స్ ప్రకారం అది దాదాపు 1000 నుంచి 2,000 కోట్లు అవుతుంది. అదొకటి. తర్వాత ప్రాంతం అభివృద్ధి అవుతుంది, ప్రజలు అవసరాలు, పారిశ్రామిక అవసరాలు పెరిగి పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తాయి. ఈ రొయ్యల పరిశ్రమలో, తర్వాత ఈ ధాన్యం నుంచి, మొక్కజొన్న నుంచి ఈ ఆల్కహాల్ తీసే పరిశ్రమలు, ఇవన్నీ మన ప్రాంతంలో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ ఏలేరు వాటర్ సమృద్ధిగా ఉంది, తర్వాత ముస్లింల వాటర్ సమృద్ధిగా ఉంది, పోలవరం వాటర్ కెనాలు, పుష్కర్ వాటర్, ఈ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి పరిశ్రమలు పెట్టుకోవడానికి అక్కడ వీలుగా ఉంటుంది. కానీ ఇవన్నీ వస్తున్నాయి, రావడం మంచిదే. కానీ ఆ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి పోయేదానికి ఒక కాలువ ఏర్పాటు చేయాలి. దానికి ఈ జగ్గంపేట నియోజకవర్గం 4 మండలాల నుంచి సముద్రం వరకు కాలువ తీసుకుపోయేదానికి 2,000 కోట్లు అవుతుంది. చేసేవానికి ఒక 2,000 కోట్లు. అది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈ రానున్న తక్కువ రోజుల్లోనే ఒక పాదయాత్ర కార్యక్రమం కూడా దీని మీద తీసుకోవాలనుకున్నాం. మీరందరూ కూడా దానికి సహకరించాలి. మీరందరూ డిమాండ్ చేయాలండి. ఎలా అంటే ఏలేరు ఆధునీకరణకి నిధులు కేటాయించాలని ప్రజల్లో కూడా బాగా దాని మీద అవగాహన. కార్యక్రమం తీసుకున్నాం, పార్టీగా చేస్తున్నాం. ప్రజలకి, రైతులకి మేలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటారు. నిధులు మరి రేపు ఈ నెలాఖరులో బడ్జెట్ 28 మరి నిధులు కేటాయించారు. ఏదంతగా పెట్టిన బడ్జెట్లో ₹1 కూడా పెట్టలేదు. ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి దాన్ని ఆధునీకరణ చేస్తే గానీ, ఏలేరుని బతికిస్తే గానీ మనకు బతుకులేదు. అవును, ఏలేరే మన బతుకు, ఏలేరే మన భవిష్యత్తు. ఏలేరుని చాలా అశ్రద్ధ చేస్తాం. 1,000 కోట్లు అయితే మొత్తం శుద్ధి అయిపోతుంది. దాదాపు ఒక 2,000 కోట్లు అయితే క్లియర్ అయిపోతుంది. ప్రజలు ఎంత పెద్ద వరదలు వచ్చినా గుండెల మీద చేసుకుని పడుకోవచ్చు. దాని తర్వాత మీరు ప్రజలందరిలోని, రైతుల్లో అవగాహన కల్పించవలసింది ఏంటంటే రైతు సంఘాలు ఏర్పడవలసిన అవసరం. రైతు ఉత్పాదక సంఘం, రైతు పండించే పంటదారుల సంఘం. రైతుల సంఘం వేరు, రైతు ఉత్పత్తిదారులు, ఎవరైతే రైతులు ఏమేమి పండిస్తున్నారో పంట పండించే దానికి సంబంధించిన వాళ్ళందరూ ఒక సంఘంగా ఏర్పడాలి. దానికి కోఆపరేటివ్ చట్టంలో రిజిస్ట్రేషన్ కూడా ఉన్నది. 300 మంది సభ్యులతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే విత్తనాలు ఉచితంగా వస్తాయి, పురుగు మందులు కానీ ఉచితంగా వస్తాయి. రైతుకి ఏం కావాల్సినవి మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే రైతు ఉత్పాదక సంఘాలతో, ఉత్పత్తిదారుల సంఘాలతోనే కేంద్ర ప్రభుత్వం కూడా అగ్రిమెంట్ చేసుకుని మనకి ₹5, ₹10 పోయే ఈ వంకాయలు, మనకి మిగిలిన కూరగాయలు ఏదైతే ఉన్నాయో వాటికి మన సంఘాల దగ్గర కమిట్మెంట్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి ₹50-60 ఇవ్వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి గొడవలు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కోల్డ్ స్టోరేజ్లు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నిటికి చాలా అవకాశం ఉంటుందండి. అందులో కనీసం ఒక 200 మంది అన్నా ఈ పేదలో భూములు లేని వాళ్ళు ఉండాలి. 300 మంది. ఇవన్నిటి మీద కూడా మన యువతకి బాగా అవగాహన కల్పిస్తే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. తెలియజేద్దాం. నేను వస్తాను మళ్ళీ. ఇక్కడ అందరూ సహకరించాలి.